నమస్తే. నేను మీ డాక్టర్ సరళ గైనకాలజిస్ట్, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా. సో రంజాన్ గురించి అడుగుతున్నారు అందరూ. రంజాన్ మాసంలో ఫాస్టింగ్స్ మేడం నేను ఇన్నేళ్ల నుండి చేస్తున్నాను, ఈసారి కూడా చేస్తాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు నేను ఫాస్టింగ్ చేస్తే బేబీ కూడా ఫాస్టింగ్, డబల్ ఫాస్టింగ్ ఇంకా ఎక్కువ ఉపయోగం అంటున్నారు అని అడుగుతున్నారు అనమాట. సో అలాంటిది ఆలోచన చెయ్యకండి. బేబీ ఫాస్టింగ్లో చేయడము, మదర్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది అది రాంగ్. ప్రెగ్నెన్సీ టైంలో, రంజాన్ టైంలో రంజాన్ దేవుడి ప్రేయర్స్ చేసుకోవడం కానీ, దైవాన్ని ప్రార్థించడం కానీ తప్పు కాదు. బట్ ఫాస్టింగ్ చేస్తా, వాటర్ తాగకుండా ఉంటా, ఏం తినకుండా ఉంటా, బేబీని కూడా అలానే ఉంచుతా అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు లిక్విడ్స్, ముందే సమ్మర్ ఇది, లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. డైట్ బేబీకి గ్లూకోజ్ లెవెల్ అందుతూనే ఉండాలి రెగ్యులర్గా. ఏమాత్రం బేబీకి గ్లూకోజ్ తక్కువ సరఫరా జరిగినా కూడా వాటర్ లెవెల్ తగ్గిపోవడము, బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ కావడము. ఇక చాలామంది ఫాస్టింగ్స్ చేసి అలానే చెప్పినా వినకుండా చేసి నెక్స్ట్ డే రోజు కొలాప్స్ అయిపోయి, లో బీపీ అయిపోయి, డీహైడ్రేట్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిషన్ చేసే కండిషన్లో వస్తున్నారనమాట. సో అలాంటి రిస్కులు, హెల్త్ పరంగా రిస్కులు మీరు కానీ చేసుకోకండి, బేబీని కూడా రిస్కులో పెట్టకండి. దైవ ప్రార్థన 100% చేసుకోవచ్చు, అంతేగాని ఏ దేవుడు కూడా ఏం తినకుండా బేబీకి ఫుడ్ పెట్టకుండా ఉండాలని ఏ దేవుడు చెప్పరు. సో అందరం ప్రార్థనలు చేసుకుందాం. సో హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీని లీడ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ప్రెగ్నెన్సీ హెల్తీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ బేబీయే మనందరి గోల్.